మరణాత చిని ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నన్ను మీరు మరుగు చేసుకుని నా పెదవులకు, నా కంఠమునకు దేవుడిగా కావలివాడిగా ఉండి నా పంచేంద్రియములను స్పందింపచేసి క్రీస్తు నీ పంచగాయముల నుంచి ప్రవహిస్తున్న నెత్తురు ద్వారా సంధి చేసుకుని ఏ సంగము నిమిత్తమే నీవు ప్రయాసపడి అనాదిలో ఒక ప్రేమ ఉత్తరము రాసి దిద్ది సరిచేసి ఈరోజు ప్రపంచమంతటికి అందింపచేయుచున్నావు. ఆ ఉద్దేశములను నేటి మా యొక్క బయలుపరచబడిన సంఘముతో కూడా మాట్లాడమని, మన సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే మాట నెరవేరబడినట్లుగా మాట్లాడమని క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి దావీదు రాసినటువంటి 103వ కీర్తన 19వ వచనము చదువుకుందాము. దావీదు రాసిన 103వ కీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమునందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. తన సింహాసనమును స్థిరపరచుకుని ఉన్నాడు. దేవుడు ఈ లేఖనము మన వినికిడిలో భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు ఆకాశమందు ఒక సింహాసనమును ఆయన స్థిరపరచుకున్నాడు. దేవుడు అనాది దేవుడు, అల్ఫా ఒమేగా అనే పేరు కలిగిన దేవుడు ఒక సింహాసనమును తానే స్థిరపరచుకున్నాడు. ఆకాశమందు సింహాసనమును స్థిరపరచుకున్నటువంటి మన దేవుడు సృష్టి ప్రారంభింపబడక మునుపు కోట్లాది దేవదూతలను కూడా ఆయన సృజించుకున్నాడు. ఆ సృష్టిలో సృజింపబడినటువంటి దూతలలో ఒక ప్రధాన దూత లూసిఫర్. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనములో మనము గమనించగలము. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని యొక్క నక్షత్రములకు పైగా నా సింహాసనమును స్థిరపరచుకుందును, సభాపర్వతము మీద నేను కూర్చుంటాను, యెహోవాతో సమానముగా ఉంటానని ఆమె మనస్సులో అనుకున్నది. ఒక సింహాసనం యొక్క చరిత్ర ఈరోజు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను ప్రియులారా. యెహోవా దేవుడు ఆకాశమందు ఒక సింహాసనమును స్థిరపరచుకుంటే, ప్రధాన దూతల్లో ఒక దూత అయినటువంటి లూసిఫర్ ఆ సింహాసనములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా మరొక సింహాసనమును స్థిరపరచుకోవాలనే ఒక దుర్దేశము కలిగిన వాడై ఉన్నాడు. అదే యెషయా ప్రవక్త రాస్తున్నాడు. అలాంటి సింహాసనము దేవుని నక్షత్రములకు పైగా వేసుకోవాలనే ఆలోచన కలిగిన వాడై దేవుడు చేస్తున్నటువంటి సృష్టిని వచ్చినటువంటి ఆ లూసిఫర్, ఆ దైవ సింహాసనం ఆసీనుడైనటువంటి దేవుడు ప్రతిబింబముగా తయారు చేయబడినటువంటి ఆదాము అవ్వను చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అని అంటే, ఆ ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుని యొక్క ప్రతిబింబం ఎలా ఉన్నదో ఆదాము అవ్వ యొక్క ప్రతిబింబము కూడా అలాగే ఉన్నది. అంటే బహుశా రాబోతున్నటువంటి కాలములో ఆ ఆకాశమందు స్థిరపరచబడినటువంటి సింహాసనము రాబోతున్న కాలంలో ఎవరు ఎక్కగలరు, ఎవరు అధిష్ఠించగలరు అని అంటే ఖచ్చితంగా దేవుని పోలికతో తయారు చేయబడినటువంటి దైవ సంతానమే ఆ సింహాసనము ఎక్కుతుంది. అందుకనే ఈ అపవాది దేవుని యొక్క సింహాసనమునకు పైగా సభాపర్వతము దగ్గర ఒక సింహాసనం వేసుకోవాలని ఆలోచన కలిగి దేవుని సంతానమును పాడు చేయాలి, దేవుడు కలిగినటువంటి తన స్వరూపమందు చేయబడినటువంటి సంఘమును పాడు చేయాలి. అందుచేతనే 3వ అధ్యాయములో మనము గమనించగలము ప్రియులారా, 5వ వచనములో సాతాను దేవుని పోలికతో చేయబడినటువంటి ఆది పితామహుల దగ్గరికి వెళ్ళి అంటాది, ఈ పండు తింటే మీరు దేవతలు అవుతారు అని చెప్పింది. ఓ చిన్న మాట, దేవుడు గొప్పవాడా, దేవతలు గొప్పవారా అంటే దేవుడే గొప్పవాడు. మరి దేవుడు తన పోలికతో ఆదామును చేసినప్పుడు, అవ్వను చేసినప్పుడు వారి ఎవరు ప్రతిబింబము అని అంటే దేవుని ప్రతిబింబమే. పండు తిని దేవత అవ్వాల్సినటువంటి అవసరత ఆది పితామహులకు లేదు. కానీ కుయుక్తి గలవాడు కనుక
రాబోతున్నటువంటి ఆ సింహాసనము ఎన్నటికీ వీరు ఎక్కకూడదు కనుక తన సింహాసనం స్థిరపరచాలని ఉద్దేశం కలిగిన వాడై వారిని ఆ పొరపాటులోనికి తోసేశాడు, తప్పుడు మాటలు చెప్పి. అంతా మనం ఎరిగిన వారము గనుక 14వ వచనము గమనిస్తే 3వ అధ్యాయములో సాక్షాత్తు సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు దిగివచ్చి ఈ యొక్క అపవాది ఆది ఘట సర్పముతో ఏమంటాడు అని అంటే, నీవు నేలన పడి ప్రాకుదువు, మన్ను తింటావు. ఏ సింహాసనం అయితే అధిష్ఠించాలని అనుకున్నాదో, ఎక్కడైతే ఆకాశముకు పైగా ఉండాలని అనుకున్నాదో, ఇప్పుడు ఎక్కడ పడిపోయింది అని అంటే నేల మీద పడ్డాది. నేల మీద పడి ఆ నేల మీద పాకే పరిస్థితి కలిగింది. నేల మీద పాకే పరిస్థితి ఒక ఎత్తు అయితే మన్ను తినే పరిస్థితి కలిగింది. ఎవరికి? 7 ప్రధానులుగా తయారు చేయబడినటువంటి ఆ లూసిఫర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నది అని అంటే నేల మీద పాకుతుంది, ఆ మట్టి తింటుంది. గమనించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. అంటుందంట సాతాను, అపవాది అంటుందంట, మరి నీ పిల్లల పరిస్థితి ఏమిటి? నీ పిల్లలు కూడా మరి పొరపాటు చేశారు కదా అన్నప్పుడే 15వ వచనములో దేవుడు నేలను పడవేసినటువంటి ఆ అపవాదితో అంటాడు కదా, నీ సంతానము ఆమె సంతానమునకు యుద్ధము కలుగును. ఈ సింహాసనం కొరకే కదా ఇదంతా జరుగుతుంది కనుక ఒక యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధములో ఎవరు నెగ్గుతారో చూద్దాము, అప్పుడు ఆ సింహాసనం ఎవరు అధిష్ఠిస్తారో చూద్దాము అనే మాటను మనము గమనిస్తున్నాము. అందుచేతనే ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఆమె సంతానం అంటే బాగానే ఉంటుంది. ఎందుచేత అంటే కయ్యేను అనే పేరు మనం చూస్తున్నాం, ఏబేలు పేరు చూస్తున్నాము, నోవా, అబ్రహాం అనే చరిత్ర మనం చూస్తున్నాం. దేవుని సంతానం అంటే ఎవరో మనందరికీ అర్థమవుతుంది. మరి సాతానికి సంతానం ఏది? అపవాది సంతానముకు మన సంతానముకు వైరం కలుగుతుంది అని అంటే అపవాది సంతానం ఏది మరి? అందుకనే అపవాది కూడా తన సంతానాన్ని పెంచే ప్రయత్నం చేసింది. తన సంతానం పెంచే ప్రయత్నం ఎలా చేసింది అని అంటే కయ్యేనును దేవుడు అడిగినటువంటి ప్రశ్నకు భిన్నమైన జవాబు చెప్పి, కోపము మంచిది కాదు, అలాంటి కోపమును కయ్యేనులో ప్రవేశపెట్టడం మూలముగా కయ్యేను ఇప్పుడు ఎవరి కుమారుడుగా పిలువబడుతున్నాడు అంటే అపవాది కుమారుడు. అంత మాత్రమే కాదు, అబద్ధములకు జనకుడు. అంటే ఎంతమంది ఈ భూతలములో అబద్ధములు ఆడుతున్నారో వారందరికీ ఒకే ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రి పేరే అపవాది. అంటే అపవాదికి ఇప్పుడు సంతానము, అబద్ధములాడే వారందరూ కూడా అపవాది సంతానమే. గమనించండి, దేవుడేమో ఒక ప్రణాళికతో వంశావళిని రాసి మత్తయి సువార్తలో మనకి దేవుని పిల్లలు అనబడుతున్న ఒక వంశావళి వృక్షాన్ని మనకిస్తే, సాతానికి వృక్షం లేదు, ఏమీ లేదు. ఎవడు అబద్ధాలు ఆడితే వాడు నా పిల్లోడే, ఎవడు దేవునికి విరుద్ధంగా పనిచేస్తే వాడు నా కుమారుడే అనే మాటనే యోహాను 8:44లో చూచాము. 39వ వచనంలో కూడా గమనించగలము. దేవుడు విత్తువాని ఉపమానము చెప్పి, ఆ విత్తువాని ఉపమానములో అంటాడు కదా, ఆ యొక్క రాత్రి కాలంలో గురుగులు నాటడానికి ఒకడు వస్తున్నాడు, వాడే మన విరోధి అయిన సాతాను. చివరిగా మీరు గమనించినట్లయితే ప్రియులారా, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము. 1 John 3:10. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. గమనించారా? అంటే ఇంతవరకు నేను మీకు ఏదైతే అర్థం చేయాలని ఆలోచన కలిగి ఉన్నానో, దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. యోహాను, ఏ యోహానైనా యేసు కుడిరొమ్మును ఆనుకున్నటువంటి ఆ యోహానే రాస్తున్నాడు. ఏ సంఘం గురించి అయితే ఇప్పుడు మీరు వినబోతున్నారో ఆ సంఘంలో ఉన్నటువంటి ఆయనే, ఆ శిష్యుడే రాస్తున్నారు. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో అంటే అపవాదికి కూడా ఎవరున్నారు అని అంటే ఏ జినాలజీ, ఏ బ్యాడ్ జినాలజీ. ఇట్స్ నాట్ ఎ ట్రూ ఫుల్ జినాలజీ. అలాంటి అపవాది పిల్లలు ఈ భూప్రపంచమంతా కూడా నిండటం మొదలు పెట్టారంట. నేను అంటున్నాను ప్రియులారా, ఎట్టకేలకు సాతానుకు ఒక సింహాసనం కావాలి. అది ఎవరి ద్వారా సింహాసనం సంపాదించాలి అని అంటే దానికి కూడా రాజ్యం కావాలి కనుక ప్రకటన 12:9లో మనం చూస్తాము ప్రియులారా, సర్వలోకమును మోసపుచ్చి ఈ యొక్క లోకాధికారిగా అది పిలువబడుతుందంట. అందుకని యేసుక్రీస్తు వారు కూడా అంటారు, ఇదిగో ఆ యొక్క లోక అధికారైన అపవాది వస్తున్నాడు, వాడికి నాకు సంబంధము లేదు, అందుకని నేను ఎక్కువ మాట్లాడను అని అంటాడు. ఈ భూలోకములో అంటే భూలోకములో
ఇప్పుడు ఎవరి యొక్క సొత్తు కనబడుతుందంటే భూతలములో నేల మీద పాకే ఈ అపవాది, భూతలములో మన్ను తింటున్నటువంటి ఈ అపవాది ఈ యొక్క భూలోకమును తన మాటుగా చేసుకుని భూలోకములో ఉన్నటువంటి అబద్ధములాడే ప్రతి వారిని తన కుమారులుగా అంగీకరించి ద్రోహము చేస్తున్న ప్రతి వారిని తన సొత్తుగా అంగీకరించి తన సంతానాన్ని పెంచే క్రియను నేను మీకు చూపించాను ప్రియులారా. మీరు గమనించినట్లయితే ఈ సింహాసనము ఎక్కడ వేసుకోవాలని ఊరంతా తిరుగుతుందంట. దేవుడేమో సింహాసనం స్థిరపరుచుకున్నాడు. వచ్చిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. దేవుడు సింహాసనం వేస్తే మనం వెళ్ళి కూర్చోగలము, కానీ మనంతటా మనం వెళ్ళి సింహాసనం వేసుకోగలమా? వేసుకోలేము. అపవాది ఎంత ఆలోచన లేనిది అని అంటే తనకు తానే ఒక సింహాసనం పట్టుకుని ఊరంతా తిరుగుతుంది వేసుకోవాలని. అందుకేనంట అన్ని సంఘములలో కన్నా ఏ సంఘము బలముగా కనబడుతుంది అని అంటే పెర్గమ సంఘము 7 సంఘములలో కన్నా ఎత్తైనటువంటి సంఘము, బలమైనటువంటి సంఘముగా కనబడుతున్నది. ఈరోజు ప్రపంచ దేశాలలో వాషింగ్టన్ DC అని అంటే అమెరికా దేశం అంటే ఎంత గొప్పగా ప్రపంచం చెప్పుకుంటున్నారో, ఆ దినాలలో కూడా అనేకమైన సంఘములు ఉండగా ఆసియా యొక్క కాంటినెంట్లో మనం చూస్తే పెర్గమ అనబడుతున్నది కూడా చాలా అతి పెద్దదైనటువంటి క్యాపిటల్ సిటీ. అలాంటి పెర్గమలో అన్య దేవతల ఆరాధన బలిష్టముగా కొనసాగాలని ఆలోచన కలిగి పెర్గమలో సాతాను తన సింహాసనాన్ని వేసిందంట. అంటే ఇప్పుడు పెర్గమలో ఏముంది చెప్పాలా? సాతాను తన సింహాసనాన్ని వేసుకుని కూర్చున్నది. మీరు గమనించగలరు ఆ మాట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో 13వ వచనములో మనం చూడవచ్చును. సాతాను సింహాసనమున్న స్థలములో, సింహాసనమందున్న స్థలము అన్న పేరు మనం చూస్తున్నాం. అంటే పెర్గమలో ఒక సింహాసనము కనబడుతుంది. అది దేవుని సింహాసనము కాదు, కానీ ఎవరి సింహాసనం? అది సాతాను సింహాసనము. ఆ సింహాసనము దగ్గర ఎవరు ఉన్నారని చరిత్ర మనకి నేర్పుతుందంటే ఒక సంఘం ఉండిపోయింది. అయ్యో ఎంత చిక్కు! మన భారతదేశంలో బార్డర్లో పనిచేసే ఒక సైనికుడు పాకిస్తాన్లో కనబడ్డాడు అని అంటే ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియకపోయినా పాకిస్తాన్లో తీసి నిలిపారా అంటే ప్రపంచమంతా కూడా ఎంత ఆశ్చర్యపడిపోతామో. వస్తాడో రాడో, ఏం చేస్తాడో, మన బంధువు కాదు, ఎవరో మనకి తెలియదు, బట్ ఈజ్ ఎ ఇండియన్. అలాగే నేను అంటాను, ఈరోజు పెర్గమ అనబడుతున్నటువంటి ఆ స్థలము సింహాసనం వేసుకుని సాతాను కూర్చుంది. అక్కడ దేవుని యొక్క సంతానం ఉండిపోయింది. పెర్గమ అనబడుతున్నటువంటి ఒక సంఘము అక్కడ కనబడుతున్నది. మీరు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇంతవరకు కొన్ని సంఘముల గురించి మీరు వింటూ ఆ ప్రతి సంఘములో కూడా దేవుని యొక్క సువార్త బలముగా ప్రచురణ చేయబడుతున్నది. ఇక్కడ కూడా ఎలాంటి సింహాసనం ఉన్నను సరే అక్కడ కూడా ఒక సంఘము బలముగా పనిచేస్తుందంట. మన దైవజనుడు దేవదాసయ్య గారు రచించిన కీర్తనలో క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము అనే మాట, ఆ పాట ఎంత గొప్పగా ఉన్నదో. ఈ సింహాసనం సాతాను వేసుకుని కూర్చుంటే ఆ పెర్గమలో ఉన్నటువంటి ఒక బిషప్ బయలుదేరాడంట సువార్త చేయటానికి. దెర్ వాజ్ ఎ బిషప్ ఇన్ ద చర్చ్ ఆఫ్ పెర్గమ. ఒక బిషప్ ఉన్నాడు పెర్గమ సంఘములో. ఆ పెర్గమ సంఘములో ఆ సింహాసనం చూసి చెడియట్లేదు. సాతాను యొక్క కోరలు, వాడి తంత్రములు మంత్రములు చూసి భయపడట్లేదు. ఏం చేస్తున్నాడు ఆ బిషప్ అంటే? ఆ బిషప్ అంటాడు యేసయ్య మరలా వస్తాడు అని సువార్త చెప్తున్నాడు పెర్గమలో. ఎలాగా అని మీరు అనుకుంటున్నారేమో. ప్రకటన గ్రంథము రచించినటువంటి యోహానుకు ప్రధానమైనటువంటి శిష్యుడే నేను చెప్పినటువంటి ఈ బిషప్ యాంటిపియస్ అని పిలువబడుతున్నటువంటి ఈ బిషప్ ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడు? దైవ జ్ఞాన విద్య నేర్చుకున్నాడు అని అంటే ఆత్మవశుడై ఆకాశమునకు కొనిపోబడినటువంటి యోహాను యొక్క జ్ఞానము నేర్చుకున్నాడు కనుక ఒక్క బిషప్పే పెర్గమ సంఘమును గడగడలాడిస్తున్నాడు. పెర్గమలో ఉన్నటువంటి సాతాను యొక్క సింహాసనమును వణికిస్తున్నాడు. సాతాను ఆ సింహాసనం మీద కూర్చుని అన్నది, వీణొక్కడిని చంపేయండి, ఇంకా మిగతా వాళ్ళందరూ భయపడిపోతారు, ఏం భయపడకండి, ఆడొక్కడే బిషప్, మిగతా వాళ్ళందరూ మనోళ్ళే అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంత తన సంతానం అని చెప్పాను ఇందాక. తన సంతానం అని చెప్పాను, చూసారా? అంటే అపవాది సంతానం. వారందరూ ప్లాన్ వేశారు, ఎలా చంపాలి అన్నటప్పుడు ఇత్తడితో తయారు చేయబడినటువంటి ఒక ఎద్దును తీసుకొచ్చారు. ఆ ఎద్దును అక్కడ నించోబెట్టారు. దానికి ఒక పొట్ట దగ్గర రంధ్రం చేసి కింద నిప్పులు వేసి బిషప్ యాంటిపియస్ని పట్టుకుని సజీవంగానే ఆ యొక్క ఇత్తడి ఎద్దులో తోసి తలుపేస్తా ఉంటే యాంటిపియస్ బిషప్ పెర్గమలో ఉన్నటువంటి తన సంఘముతో అంటాడు, నేను వెళ్తున్నాను, ఆయన వస్తాడు అని చెప్పాడు.
నేను వెళ్తున్నాను, యాజ్ ఎ బిషప్ ఐఎమ్ లీవింగ్ ద వరల్డ్, నేను వెళ్ళిపోతున్నాను, కానీ ఆయన వస్తాడు అంటూ ఏమన్నాడు అంటే, ఈ సింహాసనమును చూసి భయపడద్దు, అసలైన సింహాసనమును ఆయనే మనం పెర్గమ సంఘానికి తీసుకుని వస్తాడు అని బలముగా చెప్పాడు. ఆ దినాల్లో వారు ఏం చేసేవారు అని అంటే, ఆ యొక్క ఇత్తడితో తయారు చేయబడినటువంటి దూడ యొక్క మెడ దగ్గర ఒక రంధ్రం పెట్టేవారు. లోపల ఒకవేళ వారు కేకలు వేస్తూ ఉంటే కాలిపోయి, ఆ కేకలకి బయట వారి స్వరాలు విని ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్న సాతాను వాడి యొక్క అనుచరులు నవ్వుతుండేవారు పక్కపక్కమని. కానీ మీకు రహస్యం తెలుసా? యాంటిపియస్ అనబడుతున్న బిషప్ దాంట్లో కాలిపోతూ ఉంటే, ఆ కాలిపోతూ యాంటిపియస్ ఎత్తి గలమెత్తి చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? మరణాతా 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 అని కేకలు వేశాడు. బయట ప్రపంచమంతా, పెర్గమ సంఘమంతా కూడా వణికిపోయింది. ఏంటి ఈ మరణాత అనే పదం అర్థం ఏంటంటే, రాజులకు రారాజైన యేసుక్రీస్తు ఆయన వేగముగా దిగి వస్తున్నాడు. ఆ కేకలు వేస్తూ బిషప్ యాంటిపియస్ తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పెర్గమలో కొన్ని రోజులు నిశ్శబ్దం నడిచింది. వెంటనే ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి సాతాను అంటుంది, ఇక పెర్గమ సంఘమును నా హెడ్ క్వార్టర్స్గా చేస్తున్నాను. ఈ హెడ్ క్వార్టర్స్లో మన టీచింగ్స్ని ప్రవేశపెట్టండి, మన కాన్స్టిట్యూషన్ ప్రవేశపెట్టండి, మన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టండి. ఆ రోజు పెర్గమ ఆ యొక్క సాతాను సింహాసనం దగ్గర ఉన్నటువంటి సాతాను యొక్క మినిస్టర్స్ అందరూ కూర్చుని ఏ టీచింగ్స్ పెడదాము అని అందరూ కూర్చుని మాట్లాడితే, సాతాను ఏం సలహా ఇచ్చిందంటే, బిలాము టీచింగ్స్ బాగుంటాయి తీసుకురండి అని చెప్పింది. ఏ టీచింగ్స్? ద బుక్ ద ప్రాఫిట్ కాల్డ్ బిలాం యొక్క బోధలను తీసుకురండి, ఆ బోధలు ఈ సంఘానికి నేర్పండి, ఆ బోధలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటూ ఎవరి బోధలు ప్రవేశపెట్టిందంటే, బిలాము యొక్క బోధను వారు ప్రవేశపెట్టారు. క్లుప్తంగా చరిత్ర తెలుసు కనుక ఈ బిలాము గురించి నేను కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఎవరి బిలాము, ఎందుకు ఆయన బోధలు ఈ సంఘానికి అవసరము? సరే, ఒకవేళ ఈ సంఘానికి అవసరమైతే ఈ సాతానుకు బిలాముకి సంబంధం ఏమిటి? అసలు బిలాము ఎవరు? చరిత్ర మనం గమనించినట్లయితే బిలాము దేవుని ప్రవక్త. ఎవరండి బిలాము? దేవుని ప్రవక్త బిలాము. ఈ బిలామండి అతడు మీరు దీవించబడుదురు గాక అంటే దీవెనలు వచ్చేస్తాయి, మీరు శపింపబడుదురు గాక అంటే శాపాలు వచ్చేస్తాయి. అంటే బిలాము ఎంత పవర్ఫుల్ అంటే, తన నోట్లో నుంచి ఎవరినైనా అలా దీవిస్తే ఆడు పెంట కుప్పల మీద ఉన్నా సరే ఆ మరునాడు వాడు ఒక అంతఃపురంలో కనబడతాడు. అంత శక్తి కలిగిన ఆశీర్వాదము ఎవరి చేతిలో ఉందంట? బిలాము చేతిలో ఉంది. అలాంటి ప్రాఫిట్ బిలాము, అలాంటి ప్రాఫిట్ దూరదేశంలో ఉండగా మోయాబు రాజు బాలాకు సాతాను అనుచరుడు. మోయాబు దేశంలో ఉన్నటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు బాలాకు. బాలాకు కూర్చుని ఆలోచిస్తున్నాడు, మన దేశం చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఐగుప్తులో నుండి ఒక జనము బయలుదేరింది. ఐగుప్తులో నుండి ఒక జనము బయలుదేరింది బయటికి. ఈ జనము కానీ వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. పైగా వీరు ఏమైనా చిన్న కాలేజ్ నడుస్తారా? ఒకవేళ వీలు కానీ అక్కడ నుండి ఇక్కడికి వెళ్తే, ఇలా చూడండి, అక్కడ నుండి వీరు ఇక్కడికి వెళ్తే వారు వెళ్ళేసరికి నా దేశం నాశనం అయిపోద్ది అంటాడు. ఏంటంట? వాళ్ళు వీళ్ళ మీద యుద్ధం చేయలేదు, ప్రకటించలేదు. మోయాబు రాజు కూడా యుద్ధానికి ఏమి కాలు దువ్వట్లేదు. కానీ వారి గురించి ఒక మాట అంటాడు, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. జనము విస్తారముగానున్నందున, ఏ జనము, ఏ యొక్క జనమును గురించి అయితే బాలాకు భయపడుతున్నాడో ఆ జనము గురించి మాట్లాడుతున్నాను ప్రియులారా. ఆ జనమే ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఏ సైన్యము? ఇశ్రాయేలు సైన్యము. బాలాకు ఇశ్రాయేల్ని వర్ణించినటువంటి విధానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను అంటాను, సాతాను అనుచరుడైన బాలాకు మనల్ని బాగా వర్ణించాడు. శత్రువులు మనలో మిత్రుల కన్నా బాగా వర్ణిస్తారు. నిజం చెప్తాను, మరలా ఈ మాట చెప్తాను, గుర్తుంచుకోండి. శత్రువులు మన మిత్రుల కన్నా మనల్ని బాగా వర్ణిస్తాడు. బాలాకు ఎవరి స్నేహితుడు అని అంటే, ఆ సింహాసనం అధిష్ఠించిన అపవాది యొక్క స్నేహితుడు.
ఆ బాలాకు అంటున్నాడు, ఇప్పుడు ఈ జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు ఆ. వారిని చూచి మిక్కిలి భయపడిరి. ఏంటి, చూస్తేనే భయపడిపోయారంట. ఇశ్రాయేలు సైన్యాన్ని చూస్తేనే భయపడిపోయారు. ఎవరి సైన్యము? దేవుని యొక్క సంఘము, ఇశ్రాయేలు సంఘము, చూపునకే భయము కలిగించే సంఘము. అలాంటి సంఘము వారు భయపడితే ఒక ఎత్తు, దాని తర్వాత మీరు చదివితే జంకుతున్నారు, చూస్తేనే భయం కలుగుతుంది. అలాంటి సంఘము ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, వారు ఉన్నటువంటి స్థలములో నుండి ఒక వాగ్దాన దేశానికి మోయాబు ప్రాంతం దాటుకుని వెళ్ళాలి ప్రియులారా. అలాంటి సమయంలో బాలాక్ అంటాడు, వీరు ఎద్దు పచ్చగడ్డిని నాకి వేయున్నట్లు నా యొక్క దేశంపై నుండి బయలుదేరితే వీరు మా దేశాన్ని నాకి వేస్తారు అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. ఇశ్రాయేలు వెళ్ళిపోతేనే మాకు నాశనం అయిపోతుంది, వారు ఏమి చేయక్కర్లేదు. ఇఫ్ దే మేక్ ఎ జర్నీ ఫ్రమ్ హియర్ వి విల్ బి వైప్డ్ అవుట్. అలాంటి సంఘమే ఇశ్రాయేలు సంఘము. ఇప్పుడు ఈ సంఘాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలి. అందుకనే బాలాకు మిద్యానీయుల పెద్దలతో కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, బిలాము దగ్గరికి వెళ్ళాడు. బిలాము దగ్గరికి వెళ్ళి అంటాడు, బిలాము, నువ్వు ఎవరిని దీవిస్తావో వారు దీవించబడతారు, నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపింపబడతారు. నా కొరకు ఎవరి కొరకు? ఏమైనా బాలాకు బిలాము స్నేహితులా? ఏమి కాదు. ఈయన ఒక రాజు, ఆయన ఒక ప్రవక్త, పైగా రాజు కన్నా గొప్ప ప్రవక్త. ఆయన దేవునికి ఇష్టమైన ప్రవక్త. ఎవరండి? బిలాము. దేవునికి చాలా ఇష్టమైన ప్రవక్త. అలాంటి ప్రవక్త దగ్గరికి బాలాకు వెళ్ళి ఏమంటాడు అని అంటే, నా కొరకు వీరిని శపించు అంటే, వెంటనే దేవుని ప్రవక్త అయినటువంటి బిలాము ఏమనాలి అని అంటే, నేను వారిని శపించలేను, ఇంటికి వెళ్ళు అని చెప్పాల. అలా కాకుండా ఏమన్నాడంటే, ఈ రాత్రి మా ఇంట్లో బస ఏర్పాట్లు చేస్తాను, భోజనము చెయ్యండి, నేను రాత్రి నా దేవుని దగ్గరికి వెళ్ళి శపించాలో వద్దో కనుక్కొని వస్తానన్నాడు. అక్కడే దొరికిపోయాడు బిలాము సాతానికి. చూసారా, మీలో ఉన్నటువంటి అశ్రద్ధ, మనలో ఉన్నటువంటి ఒక అశ్రద్ధ సాతానుకు చాలా ఇష్టమైపోతుంది. చూద్దాము అన్నట్టప్పుడే సాతానికి దొరికేశాడు. ఆ దినాన్ని వెళ్ళు అని అంటే కాక ఈరోజు బిలాము గురించి మనం ప్రకటన గ్రంథంలో వినవలసిన అవసరం ఉండేది కాదు. అలాంటి బిలాము అంటాడు, ఈ రాత్రి నేను దేవుని దగ్గర విచారిస్తాను, నువ్వు వెళ్ళు, రెస్ట్ తీసుకో అన్నటప్పుడు బాలాకు పంపిన పెద్దలందరూ తృప్తిగా భోంచేసి పడుకుంటారు. ఆ రోజు రాత్రి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి బిలాము దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. 9వ వచనములో గమనించినట్లయితే, దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఏమండి, దేవుడి దగ్గరికి బిలాము అడుగుదామని వెళ్ళాడంట, దేవుడే వచ్చాడంట. మీరు గమనించారా? అడుగుదామని నేను వెళ్తున్నాను, నేను వెళ్ళేసరికి దేవుడే వచ్చాడంట. ఎంత ప్రేమ ఉంటే దేవుడు ఈరోజు ఇశ్రాయేలు సంఘం దగ్గరికి వచ్చాడు. నేను ఒక మాట అంటాను, ఎంత ప్రేమ ఉంటే ఈరోజు బైబిల్ మిషన్ చూడటానికి దేవుడే మన మధ్యకు దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చూడటానికి దిగి వచ్చాడు దేవుడు, నన్ను చూడటానికి దిగి వచ్చాడు దేవుడు. బిలాముతో అంటాడు, దిగి వచ్చి, ఏంటి చుట్టాలు వచ్చినట్టున్నారు మీ ఇంటికి? ఎవరు వారు? ఎందుకు వచ్చారు? అసలు చెప్పవలసిందేమో బాలాకు, కానీ దేవుడే అడుగుతున్నాడు, ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు అంటే విషయం అంతా చెప్తాడు. అయ్యా యెహోవా ఇలాగ ఫలానా జనాన్ని శపించాలంట, అందుకని వచ్చారు. 12వ వచనములో ఒక బలమైన మాట యెహోవా అంటాడు. ఏమంటాడు? అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళొద్దు, ఆ ప్రజలను శపింపకూడదు, ఆ ప్రజలను శపించొద్దు, వారు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, బైబిల్ మిషన్లో పెండియాల్లో ఎంతమంది ఉన్నారు, మనందరము ఆశీర్వదింపబడిన వారమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్పాడు, వారు ఆశీర్వదింపబడిన వారు. బిలాము వెళ్ళొద్దు. ప్లాన్ ఏ ఫ్లాప్ అయిపోయింది సాతానుది. ఏమండి, ఇక్కడ కూర్చున్న వారందరికీ ప్లాన్స్ చాలా ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏముంటుంది చెప్పండి? వెంటనే బాగా చెప్పారు, ప్లాన్ బి. వెంటనే సాతాను ఈ యొక్క బాలాకును ప్రేరేపించి ప్లాన్ బిని ప్రవేశపెట్టింది. ప్లాన్ బి ఏంటంటే 17వ వచనములో గమనిస్తే, బిలాము నేను నీకు బహు ఘనతను నేను నీకు ప్రసాదిస్తాను. చాలా ఘనత వస్తుంది, నేను రాజుని కదా, నాకు మించి నాకు కలిగిన సమస్తం నీకు ఇచ్చేస్తాను. ప్లాన్ బి, నీ ఘనత వస్తుంది కనుక దయచేసి నాతో రా, చూడు, అప్పుడు శపించు. ఇక్కడి నుంచి శపించడం కుదరట్లేదు కదా నీకు, నాతో రా, ప్రయాణం కట్టు, నాతో ఘనత ఇస్తాను, నాతో వచ్చి ఆ ప్రజలను చూచి నువ్వు చూచి శపించు అనే మాట ప్లాన్ బిలో ఇంప్లిమెంట్ చేశాడు బాలాకు. గమనించవలసినటువంటి మాట 34వ వచనములో అతను కార్ధవం పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎవరు?
అది పొరపాట కాదా? అసలు వెళ్ళొద్దన్న దగ్గరే దేవుడి దగ్గర విచారణ చేస్తాడు. రెండో మారు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను రమ్మంటున్నారు, వెళ్ళాలో వద్దా? దేవుడు ఒకసారి వద్దంటే మళ్ళీ మనం అడగకూడదు. కానీ ఇక్కడ బిలాము రెండో మారు కూడా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి రమ్మంటున్నారు. తల్లిదండ్రులుగా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పిల్లోడికి ఒకసారి వద్దంటాం, మారం చేస్తే నీ ఇష్టం అంటాం, అవునా కాదా? నిజం చెప్పాలంటే ఆ దేవుడు కూడా ఇక్కడ బహుశా బిలాముని ఏమంటాడంటే నీ ఇష్టం వెళ్ళు, కానీ నీ నోటను నేను ఏముంచుతానో అది మాత్రమే నువ్వు చెప్పాలి. వెళ్ళు, వాళ్ళతో పాటు వెళ్ళు, నేనేమి వద్దనను. మోయాబు చూడాలని నీకు ఆశగా ఉందేమో, అందుకని మీరు గమనించినట్లయితే ఆ ప్రయాణంలో ఆ గార్ధబాన్ని తీసుకుని బయలుదేరి వెళ్తాడు. గార్ధబం బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఆ చరిత్ర తెలుసుకొనుక నేను మాట్లాడట్లేదు. గార్ధబము ఎవరితో మాట్లాడింది చెప్పాలా? బిలాముతో మాట్లాడింది. ఎవరి గురించండి? గాడిది కూడా నోరు తెరిచి మాట్లాడుతుంది అంటే ఆశీర్వదింపబడిన ఒక జనాంగము కోసము గార్ధబము కూడా కలమెత్తి మాట్లాడుతున్నది. ఇశ్రాయేలు సంఘం అంటే దేవునికి అంత మక్కువ. బైబిల్ మిషన్ సంఘం అన్న దేవునికి మరింత మక్కువ. బోలో క్రీస్తు మహారాజుకి జై. మీరు దేవుని సంఘము, ఆయన సింహాసనం ఇక్కడ ఉంది, మీ జైత్వని కొంచెం బలంగా ఉంటే నాకెంతో సంతోషం అంటూ ఇంకొకసారి బోలో క్రీస్తు మహారాజుకి, జై. బోలో క్రీస్తు మహారాజుకి జై. మరణాత. రెండో ప్లాన్లో చూడండి, ఘనత వస్తుంది. నువ్వు రా నాతో ప్రయాణం కట్టమన్నప్పుడు బిలాము గార్ధబం తీసుకుని వెళ్ళిపోయాడు. గార్ధబం నడనంటే నడనన్నది. బిలాముకు కోపం వచ్చి 3 సార్లు కొట్టాడండి. ఎన్నిసార్లు చెప్పండి ఒకసారి? 3 సార్లు కొడితే గార్ధబము మానవని స్వరముతో ఆ బిలాముతో అంటాది, ఎందుకు కొడుతున్నావు నువ్వు నన్ను? నేను నీకు ఏం తప్పు చేశాను? ఈ సంగతి పక్కన పెడితే కనబడిన దేవదూత కూడా ఏమంటాదంటే, బిలాము అసలు గార్ధబాన్ని ఎందుకు కొడుతున్నావు? ఎందుకు ఈ మాట మీకు ప్రస్తావించానంటే ఆ బిలాము యొక్క మతి మార్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. నువ్వు దేవుని సంతానంగా ఉండటానికి ఇష్టపడాడు దేవుడు. నువ్వు ప్రవక్త అయ్యుండి కూడా నువ్వు ఈ పని చేస్తావా? ప్రవక్త అయ్యుండి కూడా శాపవచనములు పలుకుతావా? ప్రవక్త అయ్యుండి కూడా నా జనాంగమును శపించడానికి లేచి నిలబడతావా? నా సొత్తు, నా ప్రాణము, నా సంఘము. గమనించవలసిన మాట 34వ వచనములో బిలామే అంటాడు, నేను పాపము చేసి తిని. 34వ వచనం మీరు ఒకసారి చదవండి. 34వ వచనం. అందుకు బిలాము నేను పాపము చేసి తిని అనే స్వరం మనం వింటున్నాం. అంటే బిలాముకు తెలిసింది నేనేం చేస్తున్నానని. మరి పాపం చేసే ప్రతి వారు ఎవరికి దాసుడు? సాతానికి దాసుడు. పాపం చేసినటువంటి ఇతను ఇప్పుడు ఎవరికి కుమారుడైపోయాడు? సాతానుకు కుమారుడైపోయాడు. రెండో మాట నేను అంటాను, పాపం చేశాడు కానీ ఏం పడలేదు అంటే మారు మనసు, పశ్చాత్తాపం రావట్లేదు బిలాముకి. ఇలాంటి బిలామే రెండోసారి కూడా అతని ప్లాన్లో ఫెయిల్ అయిపోయాడు. మీరు గమనించినట్లయితే 38వ వచనంలో ఓ మాట అంటాడు. 38వ వచనం. బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని కదా, నా యొద్దకు నీ వేళ రాకపోతివి, నిన్ను ఘనపరచు సమర్థుడును కానా నేను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, నీ దగ్గరికి వచ్చాను, అయినానేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? ఏదైనా చెప్పటానికి నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని. దేవుడు నా నోటన ఏ మాట పలికిస్తాడో ఆ మాటే పలికెత్తాను కానీ అని బాలాకుతో చెప్పాను. ప్లాన్ బి ఫ్లాప్. 1 నేను శపించలేను, ఓడిపోయాడు. ప్లాన్ బిలో నేను చెప్పాలనుకుంటున్నాను కానీ దేవుడు నా నోట్లో ఆశీర్వాదం ఉంచాడు, ఇంకేం ఉంచలేదు, నేను శపించలేను అన్నాడు. ప్లాన్ బి ఫ్లాప్ అయిపోయింది. వెంటనే ఏముంటుంది చెప్పాలి త్వరగా? ప్లాన్ సి. ఈసారి బాలకు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఎలా ప్లాన్ చేశాడు అని అంటే నేను మీకు మాట వరుస జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి దగ్గర అయినా సరే ఒక రహస్యం మనం రాబట్టాలంటే వారిని దేనికి పిలుస్తామో సర్వసాధారణంగా అంటే ఇంటికి భోజనానికి రండి ఒకసారి అని అంటాం. అంటే దాని వెనకాల చాలా చరిత్ర ఉంటుంది అనమాట. కూర్చోబెట్టి చాలా విషయాలు మాట్లాడవచ్చు. అలాగే మన బాలాకి ఏం చేశాడు అని అంటే ఆ దైవదేవుడైనటువంటి యెహోవా నీతో మాట్లాడాలి అని అంటే ఒక బలియాగ్యము ఒకటి తయారు చేస్తాను, ఒక సాక్రిఫికేషల్ మూమెంట్ నేను తీసుకొస్తాను అని ఒక బలిపీఠం కట్టాడు. 7 కోడేళ్ళను తెచ్చాడు, 7 పొట్టేళ్ళను తీసుకొచ్చాడు, బలిచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేయి బిలాము, ఇప్పుడు ప్రార్థన చేయి. ఆ దేవుడే సాక్షాత్తు నీకు కనబడతాడు. విని శపించు, ఇంకేమి చేయదు. విని ఒక్కసారి శపించు, ఇశ్రాయేలు నాశనం అవుదురు కాక. ఒక్క మాట అను చాలు. కానీ బిలాము అంటాడు అసలు ఆ మాట రావట్లేదు. ప్లాన్ సిలో మీరు చాలా విడ్డూరంగా ఉంటుంది ఈ మాట మీరు గమనిస్తే. అయ్యా ఈ యొక్క బిలాము అంటాడు విని శపించాలని నేను ఎంతో
ఇష్టపడుతున్నాను, నాకు ధనం వస్తుంది, నువ్వు బాగానే ఇస్తున్నావు, అన్నీ మన మధ్య బాగానే జరుగుతున్నాయి. కానీ భూతలమును కప్పే సమూహముగా ఇశ్రాయేలీలు కనబడుతున్నారు. బోలో క్రీస్తు మహారాజుకి. జై. ఏం కప్పుతున్నారంటే చెప్పండి, భూతలమును కప్పే సైన్యము. ఒక భూమిని కప్పినట్టుగానే ఉన్నారు. ఇంతమందిని నేను శపించలేను. ఆ మాటే చెబుతూ అంటాడు 21వ వచనములో బిలాము చెప్పిన కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఇశ్రాయేలీలో ఏ దోషము లేదు. శపించమంటున్నావు బాలాకు, ఇట్లా నీతో మాట్లాడతాను. వీని శపించాలంటే వీరిలో ఏ దోషము లేదు. తర్వాత వారిలో ఏ వంకరితనము కనబడట్లేదు. సరే, ఆ రెండు పక్కన పెడితే వారిలో ఏ మంత్రము తంత్రము లేదు, ఏ శకునము కూడా చూడరు. ఏ రీజన్ ఉన్నదని నేను వారిని శపించగలను చెప్పు. వారిలో ఏ పొరపాటు ఉందని నేను శపించగలను. కనుక ఇశ్రాయేలీలు గొరిపోతు కొమ్ము వంటి వేగముతో వారు దూసుకుని వస్తున్నారు. బాలాక్, ఐఎమ్ సారీ, ఐ కాంట్ కర్స్, నేను శపించలేను. ఏమండి, బిలామును రప్పించడము ఒక ఎత్తు అయితే, బిలాముకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం ఒక ఎత్తు అయితే, ధనం ఇవ్వటం ఒక ఎత్తు అయితే, బిలాము నోట్ల నుంచి ఒక్క మాట శాపవచనం తెప్పించలేకపోతున్నాడు. ఎవరు చెప్పాలా? బాలాకు. నిజం చెప్పాలి అనంటే ఇశ్రాయేలీలు వెనక నిలబడినటువంటి శక్తిమంతుడు ఎవరు అనంటే మన రాజులకు రారాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే. బోలో క్రీస్తు మహారాజుకి. అలాంటి రాజే ఇశ్రాయేలీలు దగ్గర ఉండి ప్రయాణం కొనసాగిస్తున్నాడు కనుక వారు భయపడుతున్నారు. ఈరోజు ప్లాన్ సిలో ఆయన చేసినటువంటి మాట ఏమిటి అని అంటే, చివరిగా బాలాకుకే కోపం వస్తుంది. ఎలాంటి కోపం వస్తుంది అంటే, నన్ను చూడండి అందరూ ఒకసారి. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఇలా మాట్లాడతాం, బాగానే ఉంటుంది. ఇలా చేయి చూపించి మాట్లాడతారు చూసారా, అంటే కోపము బీపీ చాలా ఎక్కువ వెళ్ళిపోయిందని అర్థం. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, బాలాకు చెయ్యి చాపి మరి బిలాముని తిడతాడు. శపించలేకపోయావు నువ్వు, ఏం చేయలేకపోయావు నువ్వు అని తన చెయ్యి చాపాడు. ఎవరి మీద కోపము? ఇశ్రాయేలీల మీద కోపం. ఎవరి మీద తెస్తున్నావు నువ్వు? బిలాము మీద తెస్తున్నావు. నేను అంటాను ప్రియులారా, బిలాము అంటాడు, నువ్వు చెయ్యి చాపినా, నువ్వు ఏం చాపినా నేను మాత్రం ఏం చేయలేను, శపించలేను. ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సులు పొందుట నా శక్తి ఇష్టము, ఆశీస్సులు పొందుట నా శక్తి ఇష్టము. బోలో క్రీస్తు మహారాజుకి. ఇంత గొప్ప ఆశీర్వాదం ఇశ్రాయేలుకి. చిన్న ఆశీర్వాదం కాదు, చాలా పెద్ద ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదములు కలిగినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీలు చివరి ప్రయాణములో అతను అంటాడు, ఇదంతా కాదు బిలాము, నువ్వు అప్పుడప్పుడు కొన్ని దర్శనాలు చూస్తూ ఉంటావు, ఆ దర్శనాల్లో కొన్ని దేవోత్తులు వస్తూ ఉంటాయి. అలాంటి దేవోత్తిని సంపాదించి శపించాయి. ఇది ఒక్క ప్రయత్నం చేయి, ఒక దేవోత్తిని సంపాదించు, ఒక దర్శనం సంపాదించు అన్నప్పుడు మీరు గమనించాలి ప్రియులారా, మన బిలాము మోకాల మీద ఉండి ఆ యొక్క అర్పణల దగ్గర కన్నులు తెరిచి ఆ యొక్క ఆకాశం వైపు చూస్తుండగా, కన్నులు తెరచి దైవ పర సంబంధమైన విద్యను అధిష్ఠించిన బిలాము కళ్ళు తెరిచి దేవోత్తి చూడగలిగాడు, కళ్ళు తెరిచి దైవ దర్శనమును చదవగలిగాడు, కళ్ళు తెరిచి పరలోక దర్శనమును చూచిన ఏకైక ప్రవక్త బిలాము. ఇప్పుడు బిలాము చివరిగా బాలాకును పిలిచి చెప్పే ప్లాన్ సి ముగింపు ఏంటంటే, యు ఆర్ ఫెయిల్డ్, నువ్వేం చేయలేవు ఇశ్రాయేలీ. ఎందుకనంటే ఈ ఇశ్రాయేలీలో ఒక ఏలిక పుట్టబోతుంది, ఒక నక్షత్రము పుట్టబోతుంది. యాకోబులో ఒక నక్షత్రం పుట్టబోతుంది, ఒక రాజదండనము రాబోతుంది. ఎవరు చెప్పారు ఈ యొక్క ప్రవచనము? బిలాము చెప్పాడు ఈ ప్రవచనం. బోలో క్రీస్తు మహారాజుకి. హల్లెలూయా. నేను అంటాను ప్రియులారా, మీరు గమనించినట్లయితే 24వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద నుండెను గనుక అతడు తన చేతులు చరుపుకుని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. ఎందుకు ఈ మాట మీకు చదివించానంటే, ప్లాన్ ఏ బ్లెస్సింగ్, ప్లాన్ బి బ్లెస్సింగ్, ప్లాన్ సి బ్లెస్సింగ్. ముమ్మారు దీవించావు కానీ ఏం చేయలేకపోయావు? శపించలేకపోయావు. చివరికి బాలాకు బిలాము మధ్య వైరము కలిగి వారిద్దరూ విడిపోయారు. బిలాము తన ఇంటికి వెళ్ళిపోయాడు, బాలాకు తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు జరిగినటువంటి ఒక రహస్యాన్ని ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఏంటి అది అని అంటే, అంటాడు బిలాము బాలాకును పిలిచి, బాలాకు, ఇశ్రాయేలీయులను నువ్వేమీ చేయలేవు కానీ ఒక్క పని చేయగలవు.
ఏంటి ఒకసారి మళ్ళీ మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. చూసారా, ఇప్పుడు దాకా ఈ చరిత్ర అందుకనే చెప్పాను ప్రియులారా. అంటే పెర్గమ సంఘములో ఎవరి బోధ అక్కడ ప్రవేశపెట్టవలసి వచ్చినది అని అంటే బిలాము బోధ ప్రవేశపెట్టవలసి వచ్చినది. 25వ అధ్యాయము సంఖ్యాకాండం మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలీలు షిత్తి మనబడుతున్న ఆ ఊరిలో దిగి అక్కడ ఉన్నారు. వెంటనే బిలాము బాలాకుకు ఒక వర్తమానం పంపిస్తాడు. ఏంటి అని అంటే షిత్తీములో ఇశ్రాయేలు దిగారు, మోయాబులో ఉన్నటువంటి నీ యొక్క ఆడపిల్లలను వారి మధ్యకు పంపించి వ్యభిచరించటానికి వారిని ప్రోత్సహించు. 2, మనకి కలిగినటువంటి నీ అన్య దేవతల దగ్గర అర్పింపబడినటువంటి ఆ యొక్క విగ్రహ అర్పితములను వారికి భుజింపనిచ్చు. ఈ 2 పనులు చేస్తే యెహోవాకి వారి మీద ఏం పుడుతుంది? కోపము పుడుతుంది. ఆ కోపముతో యెహోవా వారిని లేకుండా చేస్తాడు. ఇదే ప్లాన్. ఒక భయంకరమైనటువంటి ఉరి ఒడ్డారు. అందుకని ప్రకటన గ్రంథంలో బిలాము గురించి వ్రాయబడ్డాది. బిలాము ఇశ్రాయేలీలకు ఒక ఉరి ఒడ్డమని బాలాకు ఒక ప్లాన్ ఇచ్చాడు. అందుకని సాతాను సింహాసనం మీద కూర్చొని ఏమంటుంది అని అంటే ఆల్ ఆర్ వన్, వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. మనం తినేయచ్చు, మనం ఏమన్నా చేసుకోవచ్చు, ఏదన్నా చేయవచ్చును అనే బోధే పెర్గమలో వినబడుతున్నది. నేటి దినములో కూడా అలాంటి బోధలే మనం వింటున్నాం ప్రియులారా. గమనించండి. అందుచేతనే ఈ యొక్క పెర్గమ సంఘముతో సాక్షాత్తు దేవుడు ఒక ఖడ్గమును పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఖడ్గం పట్టుకుని మాట్లాడుతున్నాడో నేను మీకు విశదపరచాలని ఆశపడుతున్నాను. అన్ని సంఘములతో ఆయన ఒక నక్షత్రమో లేకపోతే ఒక దీపస్తంభమో అలా పట్టుకుని మాట్లాడిన సందర్భం చూస్తున్నాము. కానీ ఈ సంఘమునకు ప్రత్యేకంగా దేవుడు ద 2-edged sword, 2 వైపుల పదును కలిగిన ఒక ఖడ్గాన్ని పట్టుకుని వచ్చాడు. హెబ్రీల పత్రికలో మనం చూస్తాము ఆ 2 అంచుల ఖడ్గము దేవుని వాక్యమే అని. మీరు గమనించండి. చివరికి దేవుని వాక్యమును ఈ బిలామును ఏం చేసిందని చరిత్ర మనతో మాట్లాడుతుంది అని మీరు ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. 31వ అధ్యాయం 7వ వచనం సంఖ్యాకాండము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజు మీద అనగా మిద్యాను 5 రాజులైన ఏవివి, రెకమును, సూరును, హూరును, రేబాను చంపిరి. 5 రాజులు చనిపోయారు. తర్వాత బేయారు కుమారుడైన బిలామును, ఎవరు? బేయారు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఏ ఇశ్రాయేలుకి జోలికి బిలాము వచ్చాడో ఇప్పుడు ఇశ్రాయేలీలు అలాంటి బిలామును దేంతో చంపారు? ఖడ్గముతో చంపారు. అందుకని ఈ సంఘముతో మాట్లాడటానికి వచ్చిన దేవుడు కూడా ఒక వెలుగుతోనో ఒక దర్శనముతోనో మాట్లాడలేదు. కానీ పెర్గమలో ఉన్నటువంటి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దుష్టుడు ఒక అపవాది యొక్క కుయుక్తులను లయపరచడానికి ఒక ఖడ్గము పట్టుకుని దేవుడు పెర్గమ సంఘముతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో కూడా ఆ యొక్క వాక్యమనే ఖడ్గముతో మాట్లాడును గాక. నేను అంటాను ప్రియులారా, ఆ రకముగా పెర్గమలో బలమైనటువంటి సాతాను యొక్క సింహాసనమును అది అధిష్ఠించి అనేకమైన పోరాటాలు పోరాడుతూ ఉంటే మీరు గమనించండి. బిలాము ఎలాగైతే హతము చేయబడ్డాడో, యాంటిపియస్ బిషప్ గారు చనిపోయిన తర్వాత నానాటికి పెర్గమ క్రీస్తుని ఆరాధించటము మరింత ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయింది అని అంటే ఖచ్చితంగా మరలా దేవుడు వస్తాడు అనే బోధను వారు బలముగా నమ్ముతున్నారు. ఎందుకనంటే ఇతను ఒక సెయింట్ జాన్ అనే అనబడుతున్నటువంటి ఆ యొక్క శిష్యుడి దగ్గర బలమైనటువంటి బోధ నేర్చుకునేవాడు. అందుకని వెంటనే సాతాను తన యొక్క 2వ కాన్స్టిట్యూషన్ ప్రవేశపెట్టింది. ఆ 2వ కాన్స్టిట్యూషన్ని ద నికోలాయితుల బోధ. ఒక ముక్కలో నేను దీనికి చెప్పి నేను తర్వాత ముగింపులోకి తీసుకుని వెళ్తాను. ఈ బోధ మనందరికీ అర్థమవటానికి ఒక్క ముక్కు చెప్తాను, నన్ను క్షమించాలా. చనువుగా ఈ మాట మీ ముందు చెప్తాను. మనకి పాపము చేయాలనే తలంపు కలగటం చాలా సులువు. ఎంత సులువు అంటే అనుకుంటే దొంగతనం చేసేస్తాం అంతే. అనుకోవాలే కానీ ఏం చేయొచ్చు? దొంగతనం చేయొచ్చు. దానికన్నా సులువైంది ఏంటో చెప్పనా? ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా పరిస్థితి తెలుసు, నేను ఎందుకు ఇలా చేశాను, నన్ను క్షమించు, అయిపోయింది. ఇదే నికోలాయితుల బోధ.
ఏం చేయొచ్చు మనము? ఎన్ని తప్పులన్నా చేయొచ్చు. క్షమించగలిగిన దేవుడు ఉన్నాడు కనుక, దయామయుడని పేరు ఆయనకుంది కనుక వచ్చి ఏం చేయొచ్చు? మరలా మనం ఆయన దగ్గర క్షమాపణ కోరొచ్చు. ఇలాంటి బోధలు ప్రవేశపెట్టండి అని ఫెర్గమలో ఆ సాతాను సింహాసనం మీద కూర్చుని నికోలాయితుల బోధను బలముగా ప్రచురణ చేసింది. మీరు ఏ వస్త్రాలను వేసుకోండి, ఆయన క్షమిస్తాడు. మీరు ఎట్లయినా బ్రతకండి, ఆయన క్షమిస్తాడు. రాజీ పడిపోండి, పర్వాలేదు. కానీ దేవుడు అంటాడు, నా దగ్గరికి రావాలంటే రాజీ పడనటువంటి పనివాడిగా నీవు నా సన్నిధిలో కనబడాలి. నో కాంప్రమైజ్ ఇన్ వర్షిపింగ్ ద గాడ్. ఎలాంటి రాజీలు ఉండకూడదు దేవుని దగ్గర. అందుకనే అంటాడు కదా, నికోలాయితుల బోధను, రెండవదిగా మొదటిగా మీరు చూశారు బిలాము బోధలను. ఈ రెండు బోధల్లో నుంచి మీరు ఎలాగైతే బయటికి రావాలని అనుకుంటున్నారో దాన్ని బట్టే నేను మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను ప్రియులారా, ఫెర్గమ సంఘములో ఖడ్గముతో మాట్లాడిన దేవుడు మనతో యుద్ధము చేయటమే కాదు కానీ బహుమానములు ఇవ్వటము కూడా ఎరిగినవాడు. భూలోకములో ఒక పోరాటము పోరాడి ఒక బహుమానం తెచ్చుకుంటే ఎంత ఇష్టంగా ఉంటుందో ఆ బహుమానము, అలాగే నేను ఫెర్గమ సంఘములో చాలామంది సంఘ సభ్యులు, దేవుని పిల్లలు పోరాడి 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 దేవుని దగ్గర 2 బహుమానములు సంపాదించుకోబోతున్నారు. దేవుడే ఆ బహుమానాలను అనౌన్స్మెంట్ కూడా చేసేసాడు. మారు మనసు పొంది ఎవరైతే మీరు వీటి యందు జయము పొందటానికి నిశ్చయించుకుంటారో వారికి 2 బహుమానములు. మొట్టమొదటి బహుమానము మరుగైన మన్నాను భుజింపనిత్తును. ఏమిస్తాడంటే చెప్పండి ఒకసారి. మరుగైన మన్నా ఎక్కడ ఉంటుందంటే మరుగైన మన్నా, నేను అనుకుంటున్నాను నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి ఇశ్రాయేలీయుల కాలంలో పరలోకం నుంచి ఏం కురిసిందండి? మన్నా కురిసింది. అందరూ తినేశారుగా, తినేసినటువంటి మన్నా మరలా మనకి పెడితే అది మరుగు అనే పేరు ఎలా వస్తుంది? అందుకనే నేను బాగా ఆలోచించినప్పుడు ఒక దైవ ఆలోచన కలిగినది ఏంటి అనంటే, మందస్సములో మొట్టమొదటి మన్నా దాచాడు. రేపు పరలోకములో ఆ మన్నా దేవుడు మనకి వడ్డించి మన హృదయ తలుపును కొట్టి మన హృదయము తెరవగా మనము ఆయనతోనూ ఆయన మనతోనూ కలిసి విందు చేస్తాము రేపు పరలోకములో. బోలో క్రీస్తు మహారాజుకి. ఎలాంటి మన్నా భుజించబోతున్నాము అని అంటే బహుశా ఖచ్చితంగా అది ఒక మరుగైనటువంటి మన్నా. రెండవదిగా మీరు గమనించినట్లయితే నేను పైనుండి దిగి వచ్చిన జీవాహారం అని చెప్పాడే, బహుశా ఆయనే వడ్డింపబడతాడు పరలోకములో. పరలోకములో ఈ సంఘము ప్రభు రాజభోజనం వడ్డిస్తూ ఉంటే వీరు కూర్చుని భోజనము చేసే అర్హత సంపాదించింది ఫెర్గమ సంఘము. రెండవదిగా గమనించినట్లయితే ప్రియులారా, నేను ఒక కొత్త పేరు మీకు ఇస్తానంటాడు. యెషయా ప్రవక్త ద్వారా అంటాడు, ఆ పేరు నా నోటితోనే నీకు పెడతానంటాడు. ఆ పేరు గురించి కూడా బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది. పేరు ఉత్తిగానే చెప్పను కానీ ఒక రాతి మీద నేను రాసి నీకు ఇస్తాను. ఆ రాయ ఆ కలర్ ఈ కలర్ కాదు కానీ ఒక తెల్ల రాతిని దేవుడు ఇస్తాను అని అంటున్నాడు. నిజంగా ఎంత స్వచ్ఛందమైనటువంటి ప్రేమ పెర్గమాకు దేవుడు చూపించాడు. ఒకానొక కాలములో ఎవరైనా సరే తప్పుదిద్దుకుని తిరిగి వారు రాజ్యంలో ప్రవేశిస్తే ఆ రోజులో తెల్లని రాళ్ళు బహుమానముగా ఇచ్చేవారు. అంటే నువ్వు మారు మనసు పొందావు, ఇంక నువ్వు తప్పు చేయనని నా దగ్గరికి వచ్చావు కనుక యాజ్ ఎ రిసెంబలెన్స్ ఐఎమ్ గివింగ్ ఏ వైట్ ప్రీషియస్ స్టోన్ ఆన్ ఫర్ దిస్. అలాగే రేపు పరలోకానికి వెళ్తే ఒక తెల్ల రాతిని మనకి ఇస్తాడంట. ఎందుకు ఈ రాయ, ఎందుకు ఈ పేరు అని నిజంగా ఆలోచించినప్పుడు నాకు ఎవరు జ్ఞాపకం వచ్చారు అని అంటే ప్రియులారా, యాకోబు పితామహుడు జ్ఞాపకం వచ్చాడు. ఒక రాతి, బలమైన రాతిని నెత్తి కింద పెట్టుకున్నాడు, రాత్రంతా పోరాడాడు. కానీ పొద్దున కల్లా దేవుడు తన నోటితో ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఈరోజు నేను అంటాను ముగిస్తూ చెప్పే చివరి మాట, పరలోకములో దేవుడు ఒక తెల్ల రాతి మీద ఈ సంగమునకు ఎన్ని పేర్లు రాసి సిద్ధపరిచేశాడు. తీసుకుంటమే ఆలస్యం, మన్నా మనం భుజించటమే. మరి సింహాసనాన్ని ఏం చేద్దాము? ఈ సింహాసనం ఇక్కడే ఉండిపోయింది కదా పెర్గమలో, ఏం చేద్దాము? నేను అంటాను ప్రియులారా, ఒక దినాన పరలోకములో నుండి రారాజు భూమి మీదకి దిగి వస్తున్నాడు. ఈరోజు నేను అంటాను అనేక సంఘముల్లో నేటి దినాలలో కూడా ఏ సింహాసనము కనబడుతుందంటే అన్ని ఆచారమైనటువంటి సింహాసనాలు కనబడుతున్నాయి. కానీ బైబిల్ మిషన్ ఒక వినూతనమైనది. ఎందుకంటే మనుషుల ద్వారా ఈ బైబిల్ మిషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయబడలేదు. ఎలాగైతే దేవుడు తన నోటితో ఇశ్రాయేలుని పేరు పెట్టుకున్నాడో ఈ భూతలమునకు కూడా ఒక సంఘాన్ని దేవుడే పరిచయం చేశాడు. స్వర్ణాక్షరములతో బైబిల్ మిషన్ అని ఆయనే చూపించాడు. ఇది ఆయన ప్రేమించిన సంఘము, ఆయన అనుకున్న సంఘము, ఆయన భూమి మీద వ్యాప్తి చేయాలనే సంఘము. నేను అంటున్నాను నిజముగా ఈ సంఘములోనే దేవుడు తన సింహాసనం మీద అధిష్ఠించి భూతలమంతా బైబిల్ మిషన్ చేయటానికి ఇండియా ప్రధానమనే స్వరం ఎత్తాడు. బోలో క్రీస్తు మహారాజుకి.
భూలోకమంతటికి సువార్త పోవటానికి తను అనుకున్న సంఘము ఒకటే, బైబిలు మిషను సంఘము. చివరిగా ఇదే బైబిల్ మిషన్ సంఘము ఎక్కడ కాపురం ఉంటుంది అని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తామంటే, అయ్యా 22వ అధ్యాయము చివరి వచనాలు మనము 3వ వచనం 21వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే, ఆయన వారితో కాపురముండును, దేవుడైనటువంటి యెహోవాయే వారికి తోడయ్యుండును. చివరికి మనము కాపురముండు స్థలము ఆ సింహాసనము. మరి ఈ సింహాసనము ఏమవుతుంది అని అంటే, నేను ఇందాకే చెప్పాను, కొంతమంది కుర్చీలు తెచ్చుకుంటారు, వారంతట వారే వేసుకుని కూర్చుంటారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏం చేయాలమ్మా, ఎవడన్నా తెస్తాడా? ఏం చేయాలి? నీ కుర్చీ నువ్వే మోసుకుని పోవాలి. నేను అంటాను, అపవాది ఏ కుర్చీ అయితే పెర్గమలో వేసి కూర్చుని నాదే అనుకున్నాదో, దేవుడు తన ప్రజలైనటువంటి పెర్గమ సంఘమును, ఈ నేటి దినమందు వధువు సంఘమును పరమందు కాపురం ఉండటానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఈ భూతలములో ఉన్నటువంటి ఆ సింహాసనము నేలను పడద్రోయపడుతుంది. అవన్నీ కూడా నాశనము చేయబడిపోతాయి. ఇక దానికి ఏమి లేదు, సింహాసనము లేదు. వాడు కాన్స్టిట్యూషన్ కూలిపోయింది, హెడ్ క్వార్టర్స్ పాడైపోయాయి. ఇంకా ఆడు ఎప్పటికీ ఒంటరివాడే తప్ప, అపవాది 3 కప్పలు అవన్నీ ఒంటరితనంతోనే తప్ప మరొక స్థలము లేదు. కడకు అది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని బైబిల్ మనతో మాట్లాడుతుందంటే, ఆరని అగ్ని, నరకము అనే స్వరాలు మనం వింటాం. నేను చివరిగా ముగిస్తూ మన బైబిల్ మిషన్ సంఘంలో ఉన్నటువంటి వారందరికీ తెలియపరుస్తున్న చివరి మాట, మనము జయించగలము, మనము జయించగలము, ఖచ్చితంగా మనం జయించగలము. ఎందుకనంటే మరుగైన మన్నా నేను భుజించాలి, ఎందుకంటే నాకంటూ కొత్త పేరు రావాలి. అందుకనే ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ మిషన్లో నేను ఉన్నటువంటి ఈ సంఘమును నేను నమ్మకంగా ముందుకు కొనసాగుతున్నాను. ఎక్కడ నేను ఒక అడుగు వెనక్కి వేయలేదు. నేను ముగిస్తూ చెప్తున్న మాట, జయము పొందిన వారికి ప్రభు పరలోకములో ఎన్ని వరాలు ఇస్తున్నాడో, బైబిల్ మిషన్ను కూడా ఈరోజు అనేకమైనటువంటి ఆటుపోట్లు వచ్చిన ఈరోజు 4 అధికారులు ఉన్నటువంటి మరి బైబిల్ మిషన్ కమిటీస్ అందరూ కూడా ఆయన మీతో చెప్పినది చేయండి అనే ఒకే ఒక స్లోగన్తో ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడిచ్చినటువంటి మన రిజిస్ట్రేషన్ నెంబర్తో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దీనికి వచ్చినటువంటి ప్రతిఫలము పరలోకములో ఖచ్చితంగా మనము అనుభవిస్తాము. అట్టి దీవెన ఈరోజు మహాసభలకు వచ్చినటువంటి మన ఎల్లరకు త్రియేక దేవుడు దయచేయును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. చాలా ప్రాముఖ్యమైనటువంటి నీ సింహాసనమును ఎవరెవరో అధిష్ఠించాలనుకున్నారు, కానీ నాకే ఇవ్వాలని నీ ప్రతిబింబముగా నన్ను చేసుకుని నువ్వు జయించగలవు. అందుకే అన్నావు, జయించిన వానికి మరుగైన మన్నా, జయించిన వానికి కొత్త రాతి మీద నా యొక్క మరి ఆత్మీయంగా నేను నచ్చిన పేరుతో నేను వారిని రాసిస్తాను, అది వారికి తప్ప ఎవరికి తెలియదు అని అన్నారు. అలాంటి దీవెన ఈరోజు పెరిగిమ సంఘము మొదలు ఈరోజు స్వార్థ వింటున్నటువంటి ప్రపంచ దేశాలలో నువ్వు ఏర్పాటు చేసిన బైబిల్ మిషను మేము విన్నాము గనుక మేము సాగి నీ పాదముల దగ్గర వచ్చి నిలబడ్డాం, సాగలబడి నీ సింహాసనం దగ్గర నమస్కరించాం. ఈరోజు మేము జయించామనే విశ్వాసముతో మరుగైన మన్నా, కొత్త రాతిని, దానిపైన పేరును అందుకోవాలని చేతులు చాపి నిలబడ్డాం. నా ప్రాణప్రియుడా, ఈ ప్రాణప్రియురాలను పరమందు ఆకర్షించి 7 ఏండ్ల విందులో నీతో ముచ్చటించి మరుగైన మన్నాను వడ్డిస్తుండగా భుజించి విచ్చలివిడిగా నా విభునితో విహరింతును అనే దీవెనను మా బైబిల్ మిషను చిన్ని పనివాడు మొదలుకొని పెద్దవారి వరకు దయచేయమని క్రీస్తు ఫలమైన నామములో మిక్కిలి వినేముతో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణాత. ఇటు అవకాశం ఇచ్చినటువంటి త్రిత్వాత్రేక దేవునికి నా నిండు వందన మరణాతలు తెలియజేస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చినటువంటి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు, రెవరెండ్ డాక్టర్ సజీవరావు అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, దైవరావు అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి ఇమాన్యుయల్ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి ఇమాన్యుయల్ రాజయ్య గారికి, ఓపికతో విన్నటువంటి బైబిల్ మిషన్ సంఘమునకు కమిటీ వారందరికీ నా నిండు హృదయపూర్వక వందన మరణాలు తెలియజేస్తాను. త్వరలో మరుగైన మన్నాను, పరమందు ఒక కొత్త రాతి మీద మన పేరు అందుకునే స్థితి దేవుడు మరొకసారి మనకి దయచేయను గాక. థ్యాంక్ యూ.